ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మధ్యాహ్న సమయంలో శుభములు తెలియజేయచ్చు. శ్రమల దినాల్లో భాగంగా ఈరోజు 9వ రోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనుచున్నాం. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 26, 27, 28 వచనాలను మనం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 26, 27, 28 వచనాలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేళ్ల ఇండ్లను విడిచిపెట్టెను అనువలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మధ్యాహ్న సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రములు. మా దేవ, ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడండి, కృపతో నింపుతావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడం చాలా సంతోషకరం. ప్రతి రోజు కూడా దేవుని వాక్యాన్ని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మీకు తెలియజేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఈ లెంట్ డేస్లో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆధ్యాత్మికంగా దేవునిలో బలపడాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటి అనంటే పస్కా బలి. పస్కా బలి ఇశ్రాయేల్ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనదండి. ఇశ్రాయేల్ ప్రజలకి ఆనాడు మరి మోషే నియమించినటువంటి శాసనములలో, దేవుడి చేత నియమింపబడినటువంటి శాసనములలో పస్కా మరి బలి అనేది, పస్కా పండుగ అనేది వారు చాలా ప్రాముఖ్యంగా మరి ఆచరించేవారు. పస్కా బలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, వారు బలి అర్పించినప్పుడు ఇంకా వారు పాపమును దేవుడు క్షమించాడు, మన పాపములను దేవుడు క్షమించాడు అని వారు నమ్మి విశ్వసించేటువంటి ఒక ప్రక్రియ. అందులో భాగంగానే ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మనం చూస్తే, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేళ్ల ఇండ్లను విడిచి పెట్టెను అనువలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. ఎవరినైతే దేవుడు కాపాడుతున్నాడో, ఎవరినైతే దేవుడు సంరక్షిస్తున్నాడో వారు దేవునికి కృతజ్ఞతగా మరి చేయవలసినటువంటి ఒక పని ఏంటనంటే దేవునికి పస్కా ఆచరించడం, దేవునికి బలి అర్పించడం. ఇది వారు బలి అర్పించినప్పుడు వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అని అంటే, దేవుడు మన బలిని స్వీకరిస్తున్నాడు ఒకటి. రెండవదిగా, ఈ బలి ద్వారా మన పాపములు అన్నిటినీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఈ బలి ద్వారా ఈ పాపాలన్నిటినీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు అనేది వారి యొక్క నమ్మకం. ఇకపోతే ప్రియులారా, వారు ఏం చేస్తున్నారు అనంటే, వారు పాపం చేస్తుంటారు, మరలా బలి అర్పిస్తుంటారు, పాపం చేస్తుంటారు. రొటీన్ అయిపోయింది, ఇలా చేయడం రొటీన్ అయిపోయింది. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటనంటే, పస్కాగా వారు ఏ విధంగా అయితే బలి అర్పించి వారి పాపములను మరి దేవుడు క్షమిస్తున్నాడని నమ్ముచున్నారో, అదేవిధంగా అలా రొటీన్ కాకూడదని, అలా మరి పాపం చేస్తూ మరలా బలి అర్పిస్తూ, మరలా బయటికి వెళ్ళి పాపం చేస్తూ, మళ్ళీ మందిరంలోనికి వచ్చి బలి అర్పిస్తూ, ఇలా రొటీన్గా
కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఒక్కసారే పస్కా బలిగా వధింపబడాడండి. ఆయన ఒక్కసారే మన కొరకు పస్కా బలిగా వధింపబడాడు. ఒకసారి మనము మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం చూసినప్పుడు అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, అయినను పస్కా పండుగలో నేనొక్కరిని మీకు విడుదల వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. ఇక్కడ మరి తీర్పు తీరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని మరి నిలబెట్టినప్పుడు ప్రజలందరూ కూడా ఏమంటున్నారనంటే యేసు ప్రభువును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని బిగ్గరగా కేకలేస్తున్నారండి. అయితే మరి బరబ్బాను మాకు విడుదల చేయండి, ఆయన్ను మాత్రం యేసు ప్రభువును మాత్రం సిలువ వేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ పస్కా అనగా మనము అర్థం ఏంటంటే ఒక నిష్కలంకమైనటువంటి జంతువును ఆనాడు పొట్టేలును కానీ పావురాన్ని కానీ ఒక నిష్కలంకమైనటువంటి ఒక జంతువును ఒక పక్షిను వధించి వారి పాపాలను వారు పోగొట్టుకునేవారు. అయితే ఈరోజు మన పాపాలు క్షమించబడాలంటే, దేవుడు మనందరి పాపాలను క్షమించాలనంటే ఒక నిష్కలంకమైనటువంటి ఒక ఏ పాపము లేనటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీదకి రావాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పాడండి. ఆయన పాపం లేని దేవుడు, పాపరహితమైనటువంటి దేవుడు కనుక ఈ పస్కా పండుగ రోజు వధింపబడాలి. మనందరికీ విముక్తి కలగాలంటే, విమోచన కలగాలంటే, మనందరికీ పాప పరిహార్థము కలగాలి అనంటే పాపరహితమైనటువంటి వ్యక్తి పస్కా పశువుగా వధింపబడాలి. ఎవరున్నారు మరి? పాపరహితమైన వారు ఎవరున్నారు? భూమి మీద అందరూ పాపం చేసిన వారే, ఎవరు కూడా పాపం లేని వారు ఎవరు లేరు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు అర్హులు కాదు, ఒక ఆయనే అర్హుడండి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ పస్కా పండుగ రోజు మన కొరకు వధింపబడాడు గనక మన పాపములన్నిటినీ కూడా ఆ కలువరి శిలువలో ఆ మ్రాను పైన మరి పాపాలన్నీ కూడా క్షమించబడాయి. కనుక ప్రియులారా, ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నిజంగా నీ పాపాలు క్షమించబడాయా? నిజంగా నీ పాపాలు క్షమించబడాయా? ఆలోచన చేద్దాం. నిజంగా మన పాపాలు క్షమించబడితే ఆయన మరణించిన ఆ మరణం మనకు ధన్యకరం. ఆయన పొందిన ఆ శిక్ష మనకు ధన్యకరం. ఇంకా మనకు క్షమాపణ రాకపోతే, అంటే క్రీస్తులో ఉంటూ కూడా, క్రీస్తులో మనం జీవిస్తూ కూడా, క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా మనం ఇంకా ఎవరు చూడట్లేదులే, ఎవరు గమనిస్తట్లేదులే అని మనం లోకానుసారంగా మనం ఆలోచన చేస్తూ